అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? ఈరోజు వాగ్దానము 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఆమెన్. ఎంత మంచి వాగ్దానం కదా. మన గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారు, మన గురించి ఎవరైనా బాధపడుతున్నారు అని అంటే మనకి చాలా సంతోషం వేస్తుంది కదా. అదేవిధంగా మన గురించి ఆలోచించే వ్యక్తి, మన గురించి చింతించే వ్యక్తి ఒకడు ఉన్నారు. ఎవరు అంటే అది యేసయ్య మాత్రమే కదా. మన చింత యావత్తంతా కూడా ఆయన మీద వేసినప్పుడు ఆయన మనకి సమస్తమైన సమాధానాన్ని, శాంతిని అనుగ్రహిస్తాడని చెప్పి ప్రతి ఒక్క వాగ్దానంలో కూడా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు కదా. అదేవిధంగా మనం 6 నుంచి 8వ వచనంలో మనము అదే అధ్యాయంలో మనం చదువుకుంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. నిజమే కదా. మనకి అన్ని వాగ్దానాలు తెలుసు, మనకి వాక్యం ఏం చెప్తుంది, ఏంటిది, దేవుడు ఏ విధంగా ఎలా మాట్లాడుతున్నాడు, మనం చింత యావత్తంతా ఆయన మీద వేయాలని అన్నీ తెలుసు. కానీ మనం అది పాటించాం కదా. ఎప్పుడైతే మనం అది పాటిస్తామో అప్పుడు మనం సమాధానాన్ని పొందుకుంటాం. అదేవిధంగా దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ తగిన సమయం ముందు మనల్ని హెచ్చిస్తాడంట. తన బలిష్టమైన చేతి క్రింద, ఆయన చేతుల క్రింద మనల్ని దీన మనస్కులై ఉండుమని చెప్తున్నాడు. అంటే దీనంగా ఎప్పుడు కూడా ఆయన మీద మాత్రమే ఆధారపడి జీవించే బిడ్డలుగా మనం ఉండాలంట. అప్పుడు మన చింత యావత్తు కూడా ఆయన మీద వేస్తే ఆయన మన చింతనంతా కూడా తొలగించి అవన్నీ కూడా ఆశీర్వాదాలుగా చేస్తానని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అదేవిధంగా నిబ్బరమైన బుద్ధి కలవారే మెలకువగా ఉండాలంట. ఎలాంటి బుద్ధి ఉండాలంట మనకి? నిబ్బరమైన బుద్ధి. ఏ సమస్య అయినా, ఎటువంటి సమస్య అయినా మనము ఎదుర్కొనే విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో, మెలకువ కలిగి, పాము వలె వివేకం కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో మనం ప్రతి సమస్య నుంచి మనం జయాన్ని పొందుకుంటాం. అలాగే సాతాను మన అపవాది అయిన విరోధి గర్జించే సింహం వల్లే ఎప్పుడూ కూడా మనల్ని చింతలోనికి నెట్టాలి, భయభ్రాంతుల్లోకి నెట్టాలి, ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య పెట్టాలని చెప్పి వాడి పన్నాగం పన్నుతూ ఉంటాడు కదా. కానీ దేవుడు మాత్రం వాని నుంచి కూడా మనల్ని విడుదల అనుగ్రహించి అవన్నీ కూడా మన దగ్గరికి రాకుండా దేవుడు చేస్తానని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మీకు ఏదైతే చింత ఉన్నదో ఆ చింత యావత్తు కూడా ఆయన భరించడానికి, యేసయ్య మాత్రమే భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన మీద చింత వేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దయచేసి మరొక మారు మీరు ఆలోచించకుండా దేవుని మీద మాత్రమే ఆనుకొని మన చింత యావత్తు కూడా ఆయన మీద వేద్దాం. దేవుడే ఆ సమస్యలన్నిటి నుంచి మనకి విడుదల అనుగ్రహిస్తాడు. దేవుడి చిన్న వాగ్దానాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. మీకు ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే దయచేసి కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.